హలో ఎవ్రీవన్, ఈ రోజు మీకు ఒక వన్ మోర్ అమేజింగ్ ఏఐ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఎక్సెల్ షీట్ లోని డాష్ బోర్డ్స్, డేటా అనాలిసిస్ అండ్ చార్ట్స్ క్రియేట్ చేయడానికి కష్టం అవుతుందా? బట్ నేను ఇప్పుడు చెప్పబోయే టూల్ యూజ్ చేసి సింపుల్ గా విత్ ఇన్ సెకండ్ లోనే మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఈ టూల్ నేమ్ ఫార్ములా బోర్డ్. ఈ టూల్ యూజ్ చేసి ఎక్సెల్ డేటాని మీరు డాష్ బోర్డ్, చార్ట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న డేటా ఫైల్ అనేది అప్లోడ్ చేసి మీరు ప్రాంప్ట్ అనేది ఇస్తే అదే ఆటోమేటిక్గా మీకు డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేసేస్తుంది. అండ్ ఇందులో టెంప్లెట్స్ ఉంటాయి డాష్ బోర్డ్ కి రిలేటెడ్, అది చూస్ చేసుకొని మీ డేటా అనేది అప్లోడ్ చేస్తే అదే ఆటోమేటిక్గా మీకు డాష్ బోర్డ్ అంతా క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. డేటా అనలైజ్ చేయడానికి కూడా మనకి ఫార్ములాస్ అనేవి తెలియాలి, బట్ ఇక్కడ మనకి ఫార్ములాస్ తో అవసరం లేదు. జస్ట్ మీరు డేటా అనేది అప్లోడ్ చేస్తే ఏఐ ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ అనేది జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేసి ఈ ఏఐ టూల్ ఎలా యూజ్ చేయాలి, డాష్ బోర్డ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తాను. మనం ఫార్ములా బోర్డ్ డాష్ బోర్డ్ చూస్తున్నాము. ఇది ఒక ఏఐ టూల్ డేటాని ఈజీగా మీకు అనలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి చార్ట్ సెక్షన్ ఉంది. ఈ చార్ట్ సెక్షన్ లో ఇక్కడ మనం డైరెక్ట్ గా ఏఐ తోనే మాట్లాడొచ్చు. ఎగ్జాంపుల్ గా ఇక్కడ మనం ఏదైనా ఫైల్ ని మనం ఇక్కడ అప్లోడ్ చేసి అక్కడ దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి మనం అడిగితే అది ఆటోమేటిక్ గా ఆ డేటాని యూజ్ చేసుకొని ఆ రిజల్ట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యాడ్ డేటా. సో ఇక్కడ మీరు ఫైల్స్ అనేవి అప్లోడ్ ఫైల్ అనేది గూగుల్ షీట్ త్రూ డైరెక్ట్ గా మీకు మీ డివైస్ లోనే ఫైల్ ఉంటే డైరెక్ట్ గా అది అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏఐ యాక్షన్స్ అని ఉంది కదా, ఇక్కడ డిఫరెంట్ ఏఐ ఆప్షన్స్ ఉంటాయి లైక్ డేటా క్లీనింగ్, అనాలిసిస్ ఇలాంటివి. మాన్యువల్ గా చేయాల్సిన వర్క్ అయితే ఇక్కడ ఏఐ చేసేస్తుంది మనకి టూల్ లోని. నెక్స్ట్ ఇక్కడ చార్ట్ ఆప్షన్స్, డేటాని గ్రాఫ్స్ గా కన్వర్ట్ చేయొచ్చు. చార్ట్స్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ మనం డాష్ బోర్డ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఉన్న టెంప్లెట్స్ ని చూస్ చేసుకొని డేటాని ఇస్తే అదే ఆటోమేటిక్ గా మొత్తం డాష్ బోర్డ్ అంతా డేటాకి రిలేటెడ్ గా క్రియేట్ చేసి ఇస్తుంది మీకు. ఇక్కడ చూడండి డేటా ఎక్స్ప్లోరర్, ప్లే బుక్స్, మై డేటా టూల్స్, డిఫరెంట్ ఫీచర్స్ యూజ్ చేసుకోవడానికి మీకు హెల్ప్ చేస్తుంది. ఫైనల్ గా ఇక్కడ మీరు ఫార్ములా బోర్డ్ ఈ ఏఐ టూల్ లోని మనం డేటా అప్లోడ్ చేసేస్తే ఏఐ తోని మనం ఈజీగా అనాలిసిస్, చార్ట్స్, రిపోర్ట్స్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు. మీకు లైవ్ లో నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫైల్ అప్లోడ్ చేసి మనం ప్రాంప్ట్ ఇచ్చి రిజల్ట్ అనేది ఏతో ఎలా జనరేట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి క్రియేట్ ఏ డాష్ బోర్డ్ అని ఉన్నాయి కదా, ఇక్కడ సీ ఆల్ డాష్ బోర్డ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫ్రీలోని కొన్ని డాష్ బోర్డ్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇందులో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ నేను ఇది తీసుకుంటున్నాను, ఫస్ట్ వన్. ఓకే, యూజ్ దిస్ స్టైల్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీరు ఫైల్ అనేది ఇవ్వచ్చు. అప్లోడ్ ఏ ఫైల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఒక ఫైల్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీరు టెంప్లెట్ చూస్ చేసుకున్నారు, డేటా ఫైల్ అనేది అప్లోడ్ చేసేసారు. నేను ఇప్పుడు ప్రాంప్ట్ అనేది కూడా ఇస్తున్నాను. ఓకే, క్లిక్ ఆన్ దిస్. ఓకే, చూడండి మనకి ఇక్కడ ఒక డాష్ బోర్డ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ చేసి ఇచ్చింది. సాలరీ ఓవర్ వ్యూ, మొత్తం యావరేజ్ సాలరీ, హైయెస్ట్ సాలరీ. ఓకే, ఇది ఒక గ్రాఫ్ కింద కూడా మనకి క్రియేట్ చేసి ఇచ్చింది. మనం ఈ డాష్ బోర్డ్ ని మనం ఇక్కడ ప్రింట్ అయినా తీసుకోవచ్చు డైరెక్ట్ గా, లేదంటే పీడిఎఫ్ లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఒక ఫైల్ అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. యాడ్ డేటా అని ఉంది కదా, అప్లోడ్ ఫైల్. ఓకే, ఇక్కడ నేను ఒక శాంపుల్ డేటా అనేది తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఏఐని మీరు ఇక్కడ ఈ డేటా నుంచి మీరు ఏ టైప్ ఆఫ్ రిజల్ట్ కావాలనుకుంటున్నారు దానికి రిలేటెడ్ ప్రాంప్ట్ అనేది దాన్ని అడగొచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక సాలరీ డీటెయిల్స్ అనేవి తీసుకున్నాను. ఇక్కడ ఫైండ్ హైయెస్ట్ సాలరీ అని నేను టైప్ చేస్తున్నాను. ఫైండ్ హైయెస్ట్ సాలరీ, నాకు ఈ డేటా నుంచి హైయెస్ట్ సాలరీ అనేది కావాలి. సో అది నేను ఏ త్రూ తీసుకున్నాను. ఇక్కడ మన డేటా షీట్ అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటా అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి నేను ఫైండ్ హైయెస్ట్ సాలరీ అని అడిగాను. సో నాకు రిజల్ట్ అనేది ఇచ్చింది. ద హైయెస్ట్ సాలరీ ఈస్ 42,000. ఓకే, సో అది ఎవరి డిపార్ట్మెంట్ ఏంటి, లొకేషన్ ఏంటి, నేమ్ ఏంటి, సో ప్రతిదీ మనకి డీటెయిల్ గా ఇక్కడ ఇచ్చేస్తుంది. ఈ ఎక్సెల్ షీట్ నుంచి మీకు ఏ పర్టికులర్ డేటా కావాలన్నా ఇక్కడ ఏని
ఆ ప్రాంప్ట్ ఇచ్చి అడిగితే మీకు ఆటోమేటిక్ గా అది ఆ రిజల్ట్ అనేది జనరేట్ చేసి ఇక్కడ ఇస్తుంది. ఇక్కడ మనం ఎక్సెల్ షీట్ లో ఫార్ములాస్ ఇచ్చి మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాము. బట్ ఇక్కడ ఫార్ములాస్ అనేవి మనం యూజ్ చేయవసరం లేదు. ఏని ప్రాంప్ట్ అనేది ఇస్తే అదే డైరెక్ట్ గా ఫార్ములా యూజ్ చేసుకొని మనకి అది క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ క్యాలిక్యులేట్ యావరేజ్ శాలరీ అని నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఓకే, నాకు ఇక్కడ చూడండి యావరేజ్ శాలరీ అదే క్యాలిక్యులేట్ చేసి ఆటోమేటిక్ గా నాకు రిజల్ట్ అనేది ఇక్కడ ఇచ్చేసింది. ఓకే, చూసారు కదా ఈ టూల్ యూజ్ చేసి డాష్ బోర్డ్ చార్ట్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ ఏ టూల్స్ కావాలనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇలాంటి ఏ టూల్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.